దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. ఏపీలో రాజకీయాల జడి మొన్నటిదాకా ఒకలా ఉంటే నిన్న స్కూల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఆ రోజు నుంచి రాజకీయాల జడి కాస్తంత తగ్గింది. ఎందుకంటే దీనికి అంతటికి ప్రత్యక్ష కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు. గత ప్రభుత్వం అమ్మఒడి ఏదైతే ఉందో ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అదే పథకాన్ని కొనసాగిస్తూ తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థులకు వాళ్ళ అకౌంట్లో స్వయంగా డబ్బులు వేయడం జమ చేయడంతో ఒకేసారి వైసీపీ నేతలు గుండెలు పట్టుకునేలా అనిపించింది ఈ న్యూస్ వింటే. అప్పటి వరకు కొంతవరకు కూటమి ప్రభుత్వం మీద అగెనెస్ట్గా ఉన్న ప్రజలు ఎప్పుడైతే ఈ తల్లికి వందనం పథకం ప్రతి ఒక్క అకౌంట్లో జమ అయిన డబ్బులు ప్రతి పౌరుడు ఏపీలో ఉండే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోగా కొన్నిటిని ఆపేశారు. అయితే ఇప్పుడు ఆ పథకాలను కూటమి ప్రభుత్వం కొనసాగించగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు తెస్తే ఆ పథకాలను తీసివేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆ వైఎస్ఆర్సీపీ పథకాలను కొనసాగిస్తూ అందుకు అనుగుణంగా ఎక్కువనే ఇస్తుంది తప్ప వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడే ఛాన్స్ మాత్రం ఏమాత్రం ఇవ్వట్లేదు. ఒకే దెబ్బతో వైఎస్ఆర్సీపీ నాయకులు బోరున వెళ్ళిపోసే రోజులు అవి. స్కూల్ గేటు తెరిచిన రోజే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అమ్మఒడి గత ప్రభుత్వంలో, ప్రస్తుతం తల్లికి వందనం కార్యక్రమం. అయితే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, వైఎస్ఆర్సీపీ నాయకులు వరుసగా విమర్శలు చేస్తున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని. అయితే కూటమి నేతలు జాగ్రత్తగా ప్రశాంతంగా వింటున్నారు. వాళ్ళు ఏం వాగ్దానాలు చేస్తారు, వాళ్ళు ఏం ప్రశ్నిస్తారని. అయితే ఒకే దెబ్బతో వైఎస్ఆర్సీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడది. ఆ పథకం పేరే తల్లికి వందనం. మొన్నదాకా విమర్శలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకెప్పుడు స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి, ఇంకెప్పుడు తల్లికి వందనం, ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు, విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అలా అన్నడో లేదో రెండో రోజే వైఎస్ఆర్సీపీ నాయకులు నిమ్మకు నీరైతే అంటే వాళ్ళ నోట్లోంచి ఒక మాట కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు మొన్నటిదాకా డామాన్ రాణి, రోజా, అలాగే కొంతమంది నేతలు సజ్జల కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వం దుమ్మెత్తిపోశారు. 1 year అయిన కంప్లీట్ అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇటు ఆంధ్రాను హరితాంధ్రాన్ని చేయడం కాకుండా, యోగా కార్యక్రమం చేపట్టడం కాకుండా, తల్లికి వందనం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అంటే ఈ పథకానికి అర్హులు కారు. కానీ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్క విద్యార్థులకు అమ్మఒడి పథకం దగ్గర చేర్చింది. ఆ కుటుంబంలో చిరునవ్వు నింపింది. వారి మొహాల్లో వెలుగులు విరబూశాయి. ప్రజల ముఖాలు ఎప్పుడైతే వెలుగులు విరబూశాయో ఒక్కసారిగా వైసీపీ నాయకుల ముఖాల్లో చీకటి అలుముకుంది. మొన్నదాకా దుర్భాషలాడ తిట్టారు. 1 year కంప్లీట్ అయిపోయింది, ఇంకెప్పుడు ప్రజాపాలన, ఇంకెప్పుడు ప్రజాప్రభుత్వం, ఇంకెప్పుడు ప్రజల వద్దకు వచ్చేది, ఇంకెప్పుడు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేది, వీటన్నిటికీ పటాపంచలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ముందుండి పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంలో ఏపీ ప్రజలు స్వచ్ఛందంగా ఎందుకు ఓటేశామో, ఎవరికి ఓటేశామో ఇప్పుడు వాళ్ళ ఓటుకు ఒక ప్రజా నిర్ణయం ఇచ్చినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకటే పట్టుకుంటారు, ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలేవి ఎవరికి ఇస్తున్నారు మీరు? ఇప్పటికే తల్లికి వందనం ప్రతి ఒక్క విద్యార్థికి అందినా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే ఎగనెస్ట్గా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు పెడుతున్నారు. అయితే తల్లికి వందనం పథకంలో లోకేష్కు 20% వాటా అని. దీనిపైన మన ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా తీవ్రంగా స్పందించారు. ఇదే కనుక నిజమైతే మీరు ప్రూవ్ చేయండి, మీరు ఏ శిక్ష విధించినా నేను సవాల్కి సిద్ధం, మీరు ఏ శిక్ష విధించినా దానికన్నా సిద్ధమని లోకేష్ గారు ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు ఒక్క వైసీపీ నేత కూడా బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు. మరి అలాంటి పెరిగి పందులకు ఈ వాగ్దానాలు ఎందుకు, ఈ ప్రశ్నలు ఎందుకు? కనీసం ప్రతిపక్ష హోదా లేదని కూడా తెలిసి కూడా ఇలాంటి మాటలు చేస్తే ఖచ్చితంగా ప్రజలే జవాబుదారితనం మీకు ఇస్తారు. అటు కూటమి ప్రభుత్వం కాదు, అలాగే నాయకులు కాదు, జనాలే మీకు జవాబుదారితనం ఇస్తారు. గత ప్రభుత్వంలో మీరు చేసిన దరిద్రాలు, అరాచకాలు అంతహిత కాదు కదా, మనం చేసినవన్నీ అయిపోయాయి. ఎప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, అడుగంటిన ఆంధ్రప్రదేశ్ని వడివడిగా అడుగులు వేయిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంది. దాన్ని మీరు ప్రోత్సహించాలి తప్ప గతంలో మీరు చేసిన దరిద్రాలను తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం పైన వెళ్ళబోసుకుంటామంటే ఎలా? నాయకులు ఊరుకున్నా కానీ ప్రజలు ఊరుకున్న పరిస్థితి లేదు కదా.
మొన్నటిదాకా ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు తల్లికి వందనం పథకం ఏమైంది, తల్లికి వందనం పథకం, తల్లికి వందనం కాదు, తల్లికి వందనంకి డబల్, అంటే ఎంతమంది ఉంటే అంతమందికి వేశారు. మరి దీని గురించి ఒకళ్ళు మాట్లాడరే? వేయకపోతే బయటకు వచ్చి మాట్లాడే నాయకులు వేసిన తర్వాత ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే చేతగాంతన పెరుగుతనం ఎందుకు మీకు? మీరు ప్రశ్నించారు, కుటుంబ ప్రభుత్వం దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇప్పుడు మీరు బయటకు వచ్చి దాన్ని హర్షించాలి కదా. మీరు హర్షించలేనప్పుడు మాట్లాడడం దేనికి మీడియా పాయింట్ల వేదికగా? ఎస్, మీరు చెప్పారు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి, విద్యార్థులు రేపో మాపో అంటే స్కూల్ మెట్లు ఎక్కబోతున్నారు. ఇంకెప్పుడు తల్లికి వందనం పథకం అకౌంట్లు ఎప్పుడు పడతాయి? హడావిడి చేశారు కదా. ఇప్పుడు ఏమైనా మీ నోర్లు, ఇప్పుడు ఏమైనా మీ జీవితాలు? మాట్లాడేటప్పుడు సరికాదు, ఏం మాట్లాడుకుంటున్నాం? అధికారం ఉన్న రోజులు మనం అనుకొని మీరు చేశారు, ఇప్పుడు అధికారం లేదు కదా. ఏమైనా మాట్లాడినప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. ముఖ్యంగా ఈ డైమండ్ రోజా గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పేర్ని నాని, అలాగే మన కొడాలి నాని, ఇలాంటి నేతలు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజలు వింటారు, ఆ ప్రజలు మీకు సమాధానం చెప్తారు. ఆల్రెడీ అనుభవిస్తున్నారు శిక్ష, అధోగతి పాలయ్యారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు మీకు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నామే తప్ప ప్రజా నిర్ణయం పట్ల మీరు మాట్లాడాల్సిన తీరు ఇది కాదు. ప్రజా నిర్ణయాన్ని మీరు నిజంగా గౌరవిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. కానీ వెటకారంగా మాట్లాడే వైఎస్ఆర్సీపీ నాయకులకు వెనుతో పట్టిన విధంగా దాన్ని కూడా ప్రజలు వెటకారంగానే పంపించారు తప్ప జనాలు ఎవరిని దోషులుగా తేల్చలేదు, నిర్దోషులు తేల్చలేదు. జస్ట్ ప్రభుత్వాన్ని మార్చే ఏకైక సత్తా ప్రజల చేతిలో ఉంది. కాబట్టి ప్రజల నిర్ణయాన్ని ఎవరైనా గౌరవించాలి. అప్పుడే ప్రభుత్వాలు బలంగా పైకి వెళ్తాయిలా. కానీ గతంలో మనం చేసిన అరచకాలను ఈ ప్రభుత్వం పైన కూడా రుజుతామంటే ఎలా? తల్లికి వందనం పథకం ఉంది, ఒక్కొక్క పథకం అమలవుతుంది 1 ఇయర్ కంప్లైంట్ సందర్భంగా. వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు చెప్పండి, మాట్లాడండి. ఏమైనా మాట్లాడాలనుకుంటే మీడియా పాయింట్ మాట్లాడండి. కానీ ప్రత్యక్షంగా వెటకారంగా మాట్లాడితే నెక్స్ట్ ఇదే రిపోర్ట్ అవుతుంది మీకు. ఆల్రెడీ మీ నాయకులు ఊచలు లెక్క పెడుతున్నారు. మీరు వెటకారంగా మాట్లాడే ప్రతిసారి కూటమి నేతలకు ఎక్కడో కాలుద్ది, మీరు ఏ బొక్కలు ఉంటారు మీకే తెలియదు ఇక మీ పరిస్థితి. ఆల్రెడీ అధోగతి పాలయ్యారు, అంతకంటే మీరు ఎక్కువ మాట్లాడొద్దు. తల్లికి వందనం పథకం మీరు గతంలో అమ్మఒడి కింద ఇచ్చారు, కానీ ఆ పథకాన్ని తీసివేయలే. చూసినావా? అది కూటమి ప్రభుత్వం, కూటమి నేతల యొక్క గొప్పతనం. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాటన్నిటినీ తీసేసి పటాపంచలు చేశారు మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ కూటమి ప్రభుత్వం మీరు పెట్టిన పథకాన్ని కూడా కొనసాగిస్తారు చూడు, అది కూటమి నేతల యొక్క నిజమైన విజయానికి రహస్యం, గొప్పతనం, వాళ్ళ ఆలోచన స్ఫూర్తికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాంటి నాయకులు కావాలి. గతంలో ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని నిర్ణయంతో ఈ ప్రభుత్వాలను కంటిన్యూ చేస్తున్నారు. చూసినావా? అది నిజంగా కూటమి ప్రభుత్వం ఆ నాయకుల యొక్క మార్గనిర్దేశం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది మీరు చేసినట్టు గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ లిస్ట్ని మీరు తీసి చెత్తబుట్లో పడేసినట్టు ఈ ప్రభుత్వం తీసివేయలేదు. ప్రజలకు మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా ముందు ఉంటుంది అనే మాటకి ఎగ్జాంపుల్ కూటమి ప్రభుత్వం. అందుకే ఇక మీదట వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాట కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అందరూ. మీరు మాట్లాడిన నెక్స్ట్ రోజే ఏదో మీ నోర్లను సూదులతో వచ్చినట్టు, దారం వేసి కట్టినట్టు అలా చేశారు కూటమి నేతలు. మరి ఇప్పుడేం మాట్లాడతారు మీరు? ఇప్పుడేం శంకిస్తారు? అందుకే కాసేపు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అంతా బాగుంటుంది, జనాలు వింటున్నారు. ప్రజా నిర్ణయమే అధిష్టానం ముందు. ఓకే, ఇంకెంతకంచి మాట్లాడితే ఇంకేం బాగుండదు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈసారి మీడియా పాయింట్లు మాట్లాడేటప్పుడు కొంచెం ఏం మాట్లాడుతున్నాం అనేది మీకంటే ఒక స్పష్టత ఉండాలి. స్పష్టత లేకపోతే ఎలా? ఇక 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కూటమి ప్రభుత్వ పరిపాలన, వడివడిగా వెళ్తుంది. ఇక మీరు నెక్స్ట్ ఇంకో పాయింట్లు వదిలేస్తారు. ఎందుకంటే ఫ్రీ బస్ ఏమైందని అది కూడా నిమ్మలంగా మొదలవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని మీరు జీరోకి తీసుకొచ్చారు. ఇప్పుడు జీరో ఉన్నదాన్ని హీరోయిన్ చేయాలని కొంచెం టైం పడుతుంది. అమరావతి నిర్మాణం జరగాలి, సంక్షేమ పథకాలు కావాలి, ఇలా ఉచిత బస్సులను కొంచెం ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క టైం పడుతుంది. ఆ టైం డ్యూరేషన్ మీరు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకున్నా కానీ కూటమి నేతలు ఊరుకునే పరిస్థితి లేదు. అందరికీ కొంచెం హెచ్చరికగా చెప్తే బాగుంటుంది ప్రజలు. ఇలా గతంలో వాళ్ళు చేసినట్టు ఇప్పుడు కూడా మాట్లాడితే ఇంకా కుదరదు మీ రాజకీయాలు. ఏపీలో మీ రాజకీయానికి స్వస్తి. ఇంకంతే. For more updates, please subscribe Dutta Media.